3, 2, 1 go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్. సో నేను నిన్న ఎస్ఎస్సి ఇంటర్నల్ మార్క్స్ క్యాన్సల్ అయినాయని చెప్పి ఒక వీడియో పెట్టినాను. సో నిన్ననే జియో పాస్ అయింది, ఇంటర్నల్ మార్క్స్ క్యాన్సిల్ అయినాయి, 100 మార్క్స్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి. మళ్ళీ 24 అవర్స్లో ఏమైందో నాకు తెలియదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసిషన్ని వెనక్కి తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రం 2024-25 అకాడమిక్ ఇయర్కి మాత్రము ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్, అలాగే ఎక్స్టర్నల్ 80 మార్క్స్ సేమ్ ప్యాటర్న్లోనే ఈ సంవత్సరం ఎగ్జామ్స్ పెడదామని చెప్పేసి దానికి అడిషనల్గా మళ్ళీ ఇంకో జియో వచ్చింది. సో ఈ సంవత్సరం మాత్రము రెగ్యులర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ఇంటర్నల్ 120 మార్క్స్, ఎక్స్టర్నల్ 480 మార్క్స్, అంటే 100 మార్క్స్ పేపర్కి 20 మార్క్స్ ఇంటర్నల్ స్కూల్ ఇచ్చేది, 80 మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ రాసేది యథావిధిగా నడుస్తుంది. అటువంటి దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఈ డిసిషన్ని మళ్ళీ రీవోక్ చేస్తున్నారు. అయితే ఈ డిసిషన్ కేవలం 2024-25 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ నుంచి ఇంకా ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ ఎఫ్ఏ ఇంటర్నల్ మార్క్స్ ఉండవు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రము 100% 20 మార్క్స్ ప్లస్ 80 మార్క్స్ ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. గ్రేడింగ్ సిస్టంలోనే మార్క్స్ వస్తాయి, గ్రేడింగ్ సిస్టంలోనే మీకు 10 GPA మార్క్స్ వస్తాయి. కానీ వచ్చే సంవత్సరం నుంచి మాత్రము గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు, గ్రేడింగ్ పాయింట్స్ ఉండవు, 600 మార్క్స్కి మార్క్స్ మాత్రమే అవార్డు చేయడం జరుగుతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి. సో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రము 100% ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి, దయచేసి పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఇది 1 డేలోనే మళ్ళీ డిసిషన్ చేంజ్ చేసి గవర్నమెంట్ పాత పద్ధతినే ఫాలో అవ్వడం జరిగింది. సో ఇది అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మైండ్లో పెట్టుకోండి. అలాగే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ.